హాయ్ గైస్, ఇప్పుడైతే మా ముందు అయితే మంచి క్యూట్గా వెళ్తున్న ఆంటీ అయితే కనిపించింది. సో వెళ్తుంది ఆంటీ, మేమైతే అలా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాం ఆంటీకి. సో మేమైతే గ్రౌండ్కి వెళ్తున్నాం. ఎప్పుడు మేము ప్రతి సండే ప్రాక్టీస్ చేసి గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మీకు ఆ గ్రౌండ్ ఎక్కడ ఉందో చూపెడతాను, ఆ లొకేషన్ ఎలా ఉందో చూపెడతాను, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇదే మేము ప్రతి సండే ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ అయితే ఇదే. సో ఈ కైలాసపురం గ్రౌండ్ అంటారు దీన్ని. సో వైజాగ్లో ఇంత పెద్ద సిటీలో ఇలాంటి గ్రౌండ్ ఉండడం చాలా గ్రేటు. సో ఇక్కడ వాలీబాల్ ఆడుతున్న పెద్ద ఆయన. ఈ ఈ ఏజ్లో కూడా ఈ ఆయన ఇంత బాగా ఆడుతున్నాడంటే చాలా గ్రేటు. 45, 50 ఉంటుంది పెద్ద ఆయనకి. అసలు ఇంత యాక్టివ్గా ఆడుతున్నాడు. సో చాలా పెద్ద గ్రౌండ్ ఇది. ఏమన్నా ఒకసారి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. చాలా పెద్ద గ్రౌండ్ అనమాట ఇది. మేము ప్రతి సండే మ్యాచ్లు ఆడాలని ఏమన్నా ఇక్కడ వచ్చి ఆడుతుంటాం. సో వాలీబాల్ అందరూ చాలామంది ఆ చుట్టుపక్కల అందరూ ఇక్కడ వచ్చి ఆడుతుంటారు. అలా అక్కడ నుంచి అయితే మేమైతే పక్కన టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ దర్శనం తీసుకోవడానికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే మాకు మిడ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది కావున మేమైతే మిడ్ ఎగ్జామ్ కోసం దర్శనం తెచ్చుకోవడానికి అయితే వచ్చాం. సో ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనం తీసుకుంటాం నేను మా ఫ్రెండ్ గారు. సో మిడ్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలని దేవుడికి దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాం. సో ఇంకా దేవుడి మీద భారం వేసి మేమైతే ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నాం. 16వ తారీఖు నుంచి అయితే మాకు మిడ్ ఎగ్జామ్స్. సో దేవుని అయితే దండం పెట్టుకున్నాం ఇప్పుడు. సో ఈ టెంపుల్లో ఉన్న వచ్చి ఉంటే కామెంట్ చేయండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. రావాలనుకున్న వాళ్ళు రండి. సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి కొంచెం.